మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ ఎప్సెట్ క్లాసెస్. టుడే టాపిక్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐయుప్యాక్ నామన్క్లేచర్ యొక్క ప్రయారిటీ ఆర్డర్. ఏ ఫంక్షనల్ గ్రూప్కి హైయెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి సార్ అనేది. ఓకే, చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అసలు మేము ఎందుకు చదవాలి సార్, డైలీ లైఫ్లో మాకు ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే, మనకు ఫంక్షనల్ గ్రూప్ తెలిస్తే అది ఫుడ్డా, పాయిజనా, మెడిసినా, లేకుంటే పర్ఫ్యూమా, లేకుంటే ఫుడ్ కలర్స్లా యూజ్ చేసేదా అనేది మనకు తెలిసిపోతుంది. అందుకని మనం వీటి గురించి తెలుసుకోవాలి. ఓకే, డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఒక స్టోరీ ద్వారా నేను వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని అనేది చెప్తాను. స్టోరీ చాలా బాగుంటుందండి, లాస్ట్ వరకు చూడండి. ఓకే, 4 క్యారెక్టర్స్ ఉంటాయి ఈ స్టోరీలో. ఒకటి సుల్తాన్, ఒకటి అంబానీ, సిస్టర్, అమ్మాజీ. ఓకే, వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ అనమాట, ఒక ఫ్యామిలీ. అంబానీ, సిస్టర్, అమ్మాజీ ఒక ఫ్యామిలీ. ఓకే, సుల్తాన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళని కిడ్నాప్ చేస్తాడు సుల్తాన్. అయితే ఈ ఫ్యామిలీలో ఒక సిస్టర్ మిస్టేక్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఆల్కహాల్స్కి, అది క్యాట్స్కి ఆల్కహాల్ ఇస్తుంది అనమాట. అందుకని సుల్తాన్ ఏం చేస్తాడంటే ఈ సిస్టర్ని కిడ్నాప్ చేద్దామని బయలుదేరుతుంటాడు. ఓకే, దాంతో అప్పుడు అంబానీకి తెలుస్తుంది కదా, అంబానీ సుల్తాన్ని అడ్డుకోవాలి. ఇది స్టోరీ లైన్. ఇక్కడ అమ్మాజీ క్యారెక్టర్ ఏం సార్ అంటే, అమ్మాజీ చెప్తుంటా సిస్టర్కి, వద్దు బేటా నువ్వు ఆల్కహాల్ ఇవ్వకు వాటికి అని చెప్తుంటుంది. ఇది అమ్మాజీ క్యారెక్టర్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకొని నేను మీకు ఫంక్షనల్ గ్రూప్ యొక్క కనెక్షన్ ఇస్తాను. చూద్దాం. సుల్తాన్, ఫస్ట్ సుల్తాన్ గురించి చెప్తున్నాం. సుల్తాన్ సీరియస్గా కార్లో బయలుదేరాడు. కార్లో బయలుదేరాడు. కార్లో సుల్తాన్ యాసిడ్ తీసుకుని హైదరాబాద్కి బయలుదేరాడు. ఎందుకంటే నేను కిడ్నాప్ చేస్తాను రా అంటే రారు కదా సిస్టర్. ఓకే, అందుకని భయపెట్టడానికి యాసిడ్ తీసుకుని హైదరాబాద్కి బయలుదేరాడు. ఎందుకు, సిస్టర్ని కిడ్నాప్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ అంబానీకి తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్. ఓకే, అంబానీ ఏం చేస్తాడు, హెలికాప్టర్లో బయలుదేరుతాడు. ఎందుకంటే చాలా వేరే ప్లేస్లో ఉంటాడు. హెలికాప్టర్లో అంబానీ సైనైడ్ అండ్ ఐసోసైనైడ్ తీసుకొని వస్తాడు. ఎందుకు, సిస్టర్ని అది సుల్తాన్ని అడ్డుకుందామని. ఓకే, వీటికి నేను ఫంక్షనల్ గ్రూప్స్ ఇస్తాను. కార్ అంటే ఏంది, కార్బాక్సిలిక్ యాసిడ్. కార్ అంటే ఏంది, ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ మీకు క్లియర్గా చూపిస్తాను. సుల్తాన్ అంటే ఏంది, సల్ఫోనిక్ యాసిడ్. యాసిడ్ హైదరాబాద్ అంటే ఏంది, యాసిడ్ హెన్హైడ్రైడ్. సిస్టర్ అంటే ఏంది, ఎస్టర్. ఓకే, ఇది ప్రయారిటీ ఆర్డర్ అనమాట. ఓకే, నెక్స్ట్ అంబానీ హెలికాప్టర్ అంటే ఏంది, యాసిడ్ హ్యాలైడ్ అంటే ఏంది, హెలికాప్టర్ లాగా రాశాను అనమాట. అంబానీ అంటే ఏంది, అమైడ్. ఇది సైనైడ్ యాసిటీస్గా రాశాను, సైనైడ్. ఐసోసైనైడ్ యాసిటీస్గా రాశాను, ఎన్సి. ఓకే, ఇది స్టోరీ లైన్. నెక్స్ట్ ఇక్కడ సిస్టర్ చేసే మిస్టేక్ ఏంటి, సిస్టర్ ఏం మిస్టేక్ చేస్తుందంటే ఆ బిల్డింగ్లో ఉన్న ఆల్ క్యాట్స్కి ఆల్కహాల్ని తాగిస్తుంది అనమాట. ఆల్ అంటే ఏంది, ఆల్డిహైడ్. క్యాట్ అంటే ఏంది, కీటోన్. ఆల్కహాల్ యాజ్ ఇట్ ఈస్గా OH. ఓకే, తాగిస్తుంది అంటే థయోల్ అనమాట. థయోల్ అంటే SH. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి ఫంక్షనల్ గ్రూప్. ఇదండి ప్రయారిటీ ఆర్డర్. నెక్స్ట్ అక్కడ అమ్మాజీ అని చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది. ఏమని, అమ్మాజీ చెప్తుంది, ఈథర్ను తాగించు, కావాలంటే ఈథర్ని ఇవ్వు, ఎందుకంటే అందులో ఆక్సిజన్ ఉంటుంది, కావాలంటే డబల్ ట్రిపుల్ టైం ఇవ్వు అని చెప్తుంది అనమాట. ఓకే, ఎవరికి, సిస్టర్కి. అమ్మాజీ అంటే ఏంది, అమైన్. ఈథర్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇది ఫంక్షనల్ గ్రూప్ ఈథర్. ఎందుకంటే ఆక్సిజన్, ఇపాక్సీ. ఓకే, ఇది ఇపాక్సీ. నెక్స్ట్ డబుల్ ఆర్ ట్రిపుల్ అంటే ఏంది, డబుల్ అంటే డబుల్ బాండ్ అంటే ఈన్. ఓకే, ట్రిపుల్ అంటే ఏంది, ట్రిపుల్ బాండ్ అంటే ఏంది, ఐన్. ఓకే, డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్. ఇది ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క ప్రయారిటీ ఆర్డర్. ఓకే, చెప్తుంది అనమాట, ఈథర్ కాకపోతే ఏదైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి ఇవ్వు అని చెప్తుంది. ఆ సబ్స్టిట్యూయెంట్స్ ఏంటివి, OR అంటే ఆల్కాక్సీ, హాలోజన్, NO2 నైట్రో, R అంటే ఆల్కైల్, ఏదైనా సబ్స్టిట్యూయెంట్స్ ఇవ్వండి అని చెప్తుంది. ఇది స్టోరీ లైన్ అండి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి,
కాన్సెప్ట్ ఏంటి, ఇది కాన్సెప్ట్ అనమాట. ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్, డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఇందులో చూడండి హైయెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ దేనికి ఉంది, కార్బాక్సిలిక్ యాసిడ్కి ఉంది. నెక్స్ట్ సల్ఫోనిక్ యాసిడ్ ఉంది. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏంది, కార్. సల్ఫోనిక్ యాసిడ్ అంటే ఏంది, సుల్తాన్. యాసిడ్ ఎన్హైడ్రైడ్ అంటే ఏంది, యాసిడ్ తీసుకున్న హైదరాబాద్కి. ఎస్టర్ అంటే ఏంది, సిస్టర్. నెక్స్ట్ అంబానీ హెలికాప్టర్ నుండి కదా, హెలికాప్టర్ నుండి బయలుదేరుతారు కదా, యాసిడ్ హ్యాలైడ్. ఇది చూడండి అమైడ్ అంటే ఏంది, అంబానీ. సైనైడ్ ఐసోసైనైడ్. నెక్స్ట్ చూడండి ఆల్డిహైడ్ అంటే ఏంది, ఆల్. కీటోన్ అంటే ఏంది, క్యాట్స్. ఆల్కహాల్ థయోల్. నెక్స్ట్ ఏంది అమ్మాజీ అంటే ఏంది, అమైన్. ఈథర్, ఇపాక్సీ, ఆక్సిజన్ ఉన్నది. డబల్ ఆర్ ట్రిపుల్, ఈన్ ఆర్ ఐన్. ఒక్కోసారి ఏమో ఈన్ హైయెస్ట్ ఉంటుంది, ఒకసారి ఐన్ ఉంటుంది. ఓకే, ఐన్. ఓకే, నెక్స్ట్ సబ్స్టెన్స్ ORNO2X ఆర్ ఎనీథింగ్, ఆల్కాక్సీ, నైట్రో, హాలో, ఆల్కైల్ గ్రూప్ అనమాట. ఫైనల్గా ఆర్డర్ ఏంది, ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి IUPAC నామన్క్లేచర్లో. నెక్స్ట్ డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్, కొన్నిసార్లు ట్రిపుల్ బాండ్కి, కొన్నిసార్లు డబుల్ బాండ్కి. దీని మీద నేను క్లియర్గా వీడియో చేస్తానండి. IUPAC నామన్క్లేచర్ మై డియర్ స్టూడెంట్ అస్సలు మిస్ కావద్దు, మీకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. IIT, NEET, EBSET ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ సబ్స్టెన్స్, ఇది కదా. మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఓకే సార్ మీరు ఇచ్చిన స్టోరీ బాగుంది, ఇది గుర్తుపెట్టుకుంటాము, కానీ ఒక రీజన్ చెప్పగలుగుతారా, అసలు కార్బాక్సిలిక్ యాసిడ్కి ఎందుకు హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు, ఏదైనా లాజిక్ ఉందా సార్ ఇది అని అంటే, సింపుల్ ఎక్స్ప్లెనేషన్. టోటల్ ఫంక్షనల్ గ్రూప్స్లో కార్బాక్సిలిక్ యాసిడ్లో చూడండి C డబుల్ బాండ్ OH ఉంది కదా, రెండు ఉన్నాయి ఇందులో, కార్బోనైల్ ఉంది, OH ఉంది, ఒక స్పెషాలిటీ. రెండోది ఏంటంటే చాలా వరకు యాసిడ్ డెరివేటివ్స్ ఉన్నాయి. ఏంటివి, యాసిడ్ ఎన్హైడ్రైడ్ COH డెరివేటివే. ఓకే, అమైడ్ COH డెరివేటివ్, యాసిడ్ హ్యాలైడ్ COH డెరివేటివ్సే. తర్వాత అవి స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకే, మెనీ డెరివేటివ్స్ ఫ్రమ్ COH, మెనీ బయాలజికల్ ఎసెన్షియల్ అంటే అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, వీటి అన్నింటి లోపల COH ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ని బట్టి COHకి హైయెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్. ఇలా మీరు మొత్తం గుర్తుపెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ సార్ ఇది ఎక్కడుంది సార్ NCERTలో, మీరు చెప్పిండ్రు బాగుంది, ఇది NCERTలో ఎక్కడుంది అది చెప్పండి, మేము NCERT మాత్రమే చదువుతాం ఫస్ట్ అని అంటారు కదా. ఇది చూడండి GOCలా, NCERT GOC పేజీ నెంబర్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్లా ఏముంది, 266 పేజీ నెంబర్లు ఉంది చూడండి ఇక్కడ, ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ప్రయారిటీ ఆర్డర్ సమ్ ఫంక్షనల్ గ్రూప్స్ అని. ఓకే, నెక్స్ట్ ఇది టేబుల్ ఉంది, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇది NCERTలా, దీన్నే నేను చెప్పానండి. సో మీరు ఏం చేయాలి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇచ్చిన ఆర్డర్ పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఓకే సార్ బాగుంది, మీరు ఒక స్టోరీ ఇచ్చారు, NCERTలా ఎక్కడుందో చూపిస్తున్నారు, క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ అని మీ డౌట్ కదా. ఆ ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, IIT JEE Mains కానీ, NEET కానీ, EBSET కానీ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూడండి. క్వశ్చన్స్ ఇలా వస్తాయి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్ అని అడుగుతారు. ఓకే, మీకు ఒక ఆర్డర్ ఇచ్చి ప్రయారిటీ ఆర్డర్ అని అడగొచ్చు, లేదంటే IUPAC నామన్క్లేచర్లా మీకు దేనికి సఫిక్స్, దేనికి ప్రిఫిక్స్ అంటే ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే విషయం కూడా తెలుస్తుంది. ఒక చిన్న క్వశ్చన్ అయితే చెప్పాను, ఇందులో ఏది కరెక్టో చూద్దాం. ఏది కరెక్ట్, మనకు ఐడియా ఉంది, ఇదేమో ఆల్కహాల్ OH, ఇది ఆల్డిహైడ్, ఇది COH యాసిడ్. యాసిడ్ లీస్ట్ ఉంది, కరెక్టా, రాంగ్, ఎందుకంటే యాసిడ్ టాప్ హై ప్రయారిటీ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ యాసిడ్ హై ప్రయారిటీ ఉంది. ఓకే, ఆ తర్వాత ఇదేంటి ఆల్డిహైడ్, ఇదేంటి ఎస్టర్, ఇది మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నేను ఇక్కడ ఇచ్చాను చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ప్రతిదానికి ఇచ్చాను, యాసిడ్ అంటే COH, SO3H, ఎస్టర్ అంటే C డబుల్ బాండ్ OR అని ఇలా క్లియర్గా ఇచ్చాను. ఆల్డిహైడ్ అంటే C డబుల్ బాండ్ OH అని, ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఫంక్షనల్ గ్రూప్స్ని. ఓకే, ఎస్టర్ లాస్ట్ ఉంది, సో ఇది రాంగ్. ఇక్కడ చూడండి యాసిడ్ ఫస్ట్ ఉంది, ఎస్టర్ సెకండ్, ఆల్డిహైడ్ లాస్ట్, ఇది కరెక్ట్. ఓకే, ఇందులో చూడండి యాసిడ్ సెకండ్, సో ఇది కూడా రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇలా మీరు నేర్చుకోవాలి. ఓకేనా, ఈ విధంగా నేను మీకు టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని మ్యాథ్స్ ట్రిక్స్, ఫిజిక్స్ ట్రిక్స్, కెమిస్ట్రీ ట్రిక్స్, బయో ట్రిక్స్ పెట్టి NCERTకి లింక్ చేసి ఓకే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మంచి ట్రిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.